ఒకేలా ఉండే బ్లూటూత్, ఎయిర్ డోప్స్ ఇలాంటివి ఒకేలాగా ఉన్నాయనుకోండి, మనకి డైలీ ఎవరిదేదో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి దానికి సింపుల్‌గా సొల్యూషన్ అనమాట. బింది ఉంటుంది కదా! అదేనండి బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా! వాటిని మనం స్టిక్ చేసుకొని ఎవరిది ఏది అన్నది కన్ఫ్యూజన్ లేకుండా వాడుకోవచ్చు. ఒకవేళ అలాంటి బిందీస్ లేకపోయినట్లయితే ఇలాంటి స్టిక్కర్స్ పిల్లల కోసం మనం కొంటూ ఉంటాం కదా! వాటినైనా సరే ఒకదానికి మనం అంటించేసుకోవాలి. అంటే రెండిటికి అంటించుకోవచ్చు. లేకపోతే ఒకదానికైనా సరే అంటించుకుంటే మనకు గుర్తుగా ఉంటుంది. ఎవరిది ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ట్రిక్ వచ్చేసి ఇలాంటి బ్లూటూత్ కనే కాకుండా ఒకేలా ఉన్న చార్జర్స్ కూడా ఉంటాయి కదా! వాటికి కూడా సేమ్ ఇదే ట్రిక్‌ని యూజ్ చేయొచ్చు. డెఫినెట్‌గా యూజ్ చేయండి. అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. తర్వాత టిప్ వచ్చి సిల్వర్ ఫాయిల్‌ది అనమాట. అంటే మనం పిక్నిక్ కానీ, టూర్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఏమైనా తినడానికి స్నాక్స్ ఒక బౌల్‌లో వేసి ఇవ్వడానికి మనం అన్ని గిన్నెలైతే తీసుకెళ్ళలేము కాబట్టి అప్పుడు యూజ్ అయ్యే ట్రిక్ అనమాట. అదేంటి అంటే సిల్వర్ ఫాయిల్‌ని రోల్ అనేది ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కావాల్సిన షేప్‌లో బౌల్‌ని మనం ఇట్టే రెడీ చేసుకోవచ్చు. అంటే సిల్వర్ ఫాయిల్‌ని ఇలాగ ఒక సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెని గానీ దేన్నైనా సరే పెట్టేసి ఆ సిల్వర్ ఫాయిల్‌ని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఆ గిన్నెకి సరిపోయేటట్లుగా చక్కగా ఆ గిన్నె షేప్‌లోనే ఇంకొక సిల్వర్ ఫాయిల్ బౌల్ అయితే రెడీ అయిపోతుంది. దీనిలో పిల్లలు తినే స్నాక్స్ వేసి హ్యాపీగా వాళ్ళు తినేస్తారనమాట. ఇలా బౌల్‌ని అనే కాకుండా వాటర్ బాటిల్ ఉంటుంది కదా! ఆ వాటర్ బాటిల్‌తోనైనా సరే మనం చక్కగా ఈ సిల్వర్ ఫాయిల్ బౌల్‌ని చిటికలో రెడీ చేసి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.